బ్లాక్లను వివరించము అని అడగడం జరుగుతుంది. అయితే ఇక్కడ నేను మనము ఒక ఓన్లీ ఎస్ బ్లాక్ గురించి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు పి బ్లాక్ మరియు బి అండ్ ఎస్ బ్లాక్. ఎస్లో కొన్ని విషయాలు మర్చిపోవడం జరిగింది, అవి మళ్ళీ చెప్తాను చూడండి. ఎస్ బ్లాక్లో ఆవర్తన పట్టికకు లెఫ్ట్ సైడ్ మనకు ఎస్ బ్లాక్ ఉండడం జరుగుతుంది. ఎడమ వైపుగా ఎస్ బ్లాక్ ఉంటుంది, మధ్యలో డి బ్లాక్ ఉంటుంది, కుడి వైపుగా పి బ్లాక్ ఉంటుంది. ఇది సాధారణంగా ఆవర్తన పట్టిక. నెక్స్ట్ కింది భాగంలో ఎస్ బ్లాక్ ఉండడం జరుగుతుంది. ఎస్ బ్లాక్ యొక్క సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం. ఎస్ బ్లాక్ యొక్క సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసము NS1 గా రాయడం జరుగుతుంది. ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాల యొక్క ఎలక్ట్రాన్ విన్యాసము NS1. నెక్స్ట్ సెకండ్ ఏ గ్రూప్ మూలకాల యొక్క సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసము వచ్చేసి NS2. సెకండ్ ఏ గ్రూప్ మూలకాలను మేము క్షారమృత్తికా లోహాలు అంటాము. ఇవన్నీ లోహాలు, క్షారమృత్తికా లోహాలు. వీటి యొక్క సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం వచ్చేసి NS2. ఫస్ట్ ఏ గ్రూప్ యొక్క సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం వచ్చేసి NS1. ఇక మనము పి బ్లాక్లో చూసినట్టయితే మనం రాయాల్సింది కూడా అలాగే రాయాలి. ఎస్ బ్లాక్ భేదపరిచే ఎలక్ట్రాను ఎక్కడైతే విభేదిస్తుందో ఆ గ్రూప్గా విభజించడం జరిగింది. మనం చెప్పుకున్నట్టుగా విభజన ఎలా జరిగిందంటే భేదపరిచే ఎలక్ట్రాన్ వ్యాలెన్సీ కర్పరంలోని ఎలక్ట్రాన్ ఎందులోనైతే చివరగా చేరుతుందో ఆ దాని పరంగా మనము బ్లాకులుగా విభజించుకోవడం జరిగింది. సో అలా ఎస్లో విభజించడం, ఎస్లో ఎలక్ట్రాన్ ఎంటర్ అయితే ఎస్ బ్లాక్లా, పిలో ఎంటర్ అయితే పి బ్లాక్లా, డిలో ఎంటర్ అయితే డి బ్లాక్లా, ఎఫ్లో ఎంటర్ అయితే ఎఫ్ బ్లాక్గా విభజించారు. నెక్స్ట్ ఫస్ట్ ఏ గ్రూప్ యొక్క సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం NS1. సెకండ్ ఏ గ్రూప్ యొక్క సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసము NS2. దీన్ని ఏ గ్రూప్ అంటాం? హైడ్రోజన్ గ్రూప్ అంటాం. లేదంటే నెక్స్ట్ ఏంటి? లిథియం గ్రూప్. హైడ్రోజన్ సపరేట్ అమ్మా. ఎందుకు అని అంటే ఇది 1s1గా ఉంది ఎలక్ట్రాన్ విన్యాసము. మరియు దీని యొక్క ధర్మాలు చూసుకున్నట్టయితే హైడ్రోజన్ ధర్మాలు హైడ్రోజన్తో పాటుగా ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలతో పాటుగా పి బ్లాక్లో ఇక్కడ ఇది NS2 NP1 NS2 NP2 NS2 NP3 NS2 NP4 NS2 NP5 NS2 NP6. ఓకే, ఇది ఎస్ బ్లాక్, ఇది పి బ్లాక్. పి బ్లాక్లో థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ వచ్చేసి NS2 NP1 సాధారణ ఎలక్ట్రానిక్ విన్యాసం. ఎలిమెంట్స్ వచ్చేసి ఇక్కడ లిథియం, ఇది బెరీలియం, ఇది బోరాన్ గ్రూప్ అంటాం. థర్డ్ ఏ గ్రూప్ ఈస్ బోరాన్ గ్రూప్. బోరాన్ తర్వాత కార్బన్ వచ్చేసి 6. దీన్ని NS2 NP2 6 కార్బన్ గ్రూప్ అంట. బోరాన్, కార్బన్, తర్వాత నైట్రోజన్, ఇది నైట్రోజన్ గ్రూప్. NS2 NP3 సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం. NS2 NP4 ఆక్సిజన్ గ్రూప్. NS2 NP5 ఫ్లోరిన్ గ్రూప్. NS2 NP6 ఇది పైన హీలియం వస్తుంది, తర్వాత ఏమొస్తుంది? నియాన్ గ్రూప్ అవుతుంది. ఓకే, సో ఇది మన ఆవర్తన పట్టిక, ఆధునిక ఆవర్తన పట్టిక. ఇలా వర్గీకరించారమ్మా. వర్గీకరణలో ఎస్ బ్లాక్, పి బ్లాక్ రావడం జరిగింది. నెక్స్ట్ డి బ్లాక్ యొక్క సాధారణ ఎలక్ట్రానిక్ విన్యాసము NS2 N-1D 1 to 10 NS2 N-1D 1 to 10గా ఉండడం జరుగుతుంది. ఇది డి బ్లాక్ యొక్క సాధారణ ఎలక్ట్రానిక్ విన్యాసం. ఎఫ్ బ్లాక్ వచ్చేసి
NS2 N-2 D1 to 10, sorry, N-2 D1 to 14, N-1 D1 to 10. F బ్లాక్లో సంబంధించిన సాధారణ ఎలక్ట్రానిక్ విన్యాసం NS2 N-2 F1 to 14, N-1 D1 to 10గా ఉండడం జరుగుతుంది. ఇది జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, సాధారణ ఎలక్ట్రానిక్ విన్యాసం. ఇక ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలు మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. హైడ్రోజన్, లిథియం, బెరీలియం, లిథియం 3, సోడియం, పొటాషియం, రుబీడియం, సీసియం, ఫ్రాన్షియం. నెక్స్ట్ బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియం అని చెప్పడం జరిగింది. ఇక ఇక్కడ చూస్తే బోరాన్, అల్యూమినియం, గాలియం, ఇండియం, థాలియం, ఇది మొత్తం బోరాన్ గ్రూప్ అంటాం. దీని యొక్క జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ NS2 Np1. నెక్స్ట్ కార్బన్, సిలికాన్, జర్మేనియం, టిన్, లెడ్. నెక్స్ట్ నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమనీ, బిస్మత్. ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలూరియం, పొలోనియం. ఇది ఆక్సిజన్ గ్రూప్, ఇది నైట్రోజన్ గ్రూప్, ఇది కార్బన్ గ్రూప్, ఇది బోరాన్ గ్రూప్. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఆస్ట్రైన్, నియాన్, హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్, రేడాన్. ఇది హీలియం గ్రూప్. ఇది పీ బ్లాక్లో జనరల్ ఎలక్ట్రాన్. గుర్తుంచుకోండమ్మా, మీరు రాయాల్సింది ఎస్ బ్లాక్. భేదపరిచే ఎలక్ట్రాన్ ఎస్ ఆర్బిటాల్లో ఎంటర్ అవుతుంది కాబట్టి దాన్ని ఎస్ బ్లాక్గా విభజించడం జరిగింది. ఎస్ బ్లాక్లో ఎస్ ఆర్బిట్లో 2 ఎలక్ట్రాన్లు చేరడం జరుగుతుంది కాబట్టి 2 గ్రూపులుగా విభజించడం జరిగింది. నిలువు వరుసలుగా గ్రూపులుగా విభజించడం జరిగింది. అందులో ఫస్ట్ ఏ గ్రూపు, సెకండ్ ఏ గ్రూపు. ఫస్ట్ ఏ గ్రూప్ యొక్క సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం వచ్చి NS1. వీటిని క్షార లోహాలు అంటారు. అవి హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీసియం, ఫ్రాన్షియం. సరిపోతుంది. నెక్స్ట్ సెకండ్ ఏ గ్రూప్ మూలకాలను క్షారముత్తికా లోహాలు అంటారు. వీటి యొక్క సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం వచ్చేసి NS2. అవి బెరిలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియం. నెక్స్ట్ భేదపరిచే ఎలక్ట్రాన్ పీ ఆర్బిటాల్లో ఎంటర్ అయినప్పుడు పీ బ్లాక్గా విభజించడం జరిగింది. అందులో మనకు మొత్తం 6 గ్రూపులు ఉండడం జరుగుతుంది. ఫస్ట్ది బోరాన్ ఫ్యామిలీ యొక్క సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం NS2 Np1. ఇందులో ఉండే ఎలిమెంట్స్ బోరాన్, అల్యూమినియం, గాలియం, ఇండియం, థాలియం. నెక్స్ట్ జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ NS2 Np1. నెక్స్ట్ వచ్చేసి తర్వాత కార్బన్ ఫ్యామిలీలో కార్బన్, సిలికాన్, జర్మేనియం, టిన్, లెడ్ ఉంటాయి. దీని యొక్క జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ NS2 Np2. నెక్స్ట్ నైట్రోజన్లో నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమనీ, బిస్మత్ ఉంటాయి. ఇది జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ NS2 Np3. నెక్స్ట్ ఫ్యామిలీలో ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలూరియం, పొలోనియం ఉండడం జరుగుతుంది. దీని జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ NS2 Np4. నెక్స్ట్ ఫ్లోరిన్ ఫ్యామిలీ NS2 Np5 జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఉండే ఎలిమెంట్స్ ఫ్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఆస్ట్రాయిన్. నెక్స్ట్ వచ్చేసి 0 గ్రూపు, 8th ఏ గ్రూపు ఎలిమెంట్స్. ఇందులో ఉండేది హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్, రేడాన్. ఇది 0 గ్రూప్ ఫ్యామిలీ, లేదంటే జడవాయువుల ఫ్యామిలీ అని కూడా రాయొచ్చు. ఇది పీ బ్లాక్. నెక్స్ట్ డి బ్లాక్ యొక్క జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ NS2 N-1 D1 to 10. ఇక్కడ స్టార్ట్ అవుతాయి. ఏ పీరియడ్లో స్టార్ట్ అయితే 1, 2, 3, 4 4th పీరియడ్లో మనకు డి బ్లాక్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. గ్రూప్ వచ్చేసి ఫస్ట్, సెకండ్, థర్డ్ గ్రూపు. దీన్ని థర్డ్ బి గ్రూప్గా రాస్తాము. స్కాండియం, టైటానియం, వెనీడియం, క్రోమియం, మ్యాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్. ఇది మనకు డి బ్లాక్ మూలకాలు. ఇట్రియం, జర్కోనియం, నియోబియం, మాలిబ్డినం, టెక్నీషియం, రూథియం, రోడియం, పెల్లాడియం, సిల్వర్, కార్డియం. ఇక్కడ వరకు మనకు డి బ్లాక్ మూలకాలు. ఇది ఏం పీరియడ్ అమ్మా? ఇది ఫస్ట్ పీరియడ్, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది 4th, 5th, 6th, 7th. ఫస్ట్, సెకండ్, థర్డ్ పీరియడ్ వరకు ఎస్ మరియు పీ బ్లాక్ ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి.
ఫిఫ్త్ పీరియడ్ ఫోర్త్ పీరియడ్ ఫిఫ్త్ పీరియడ్ డి బ్లాక్ ఎలిమెంట్స్ ఉంటాయి. సిక్స్త్ పీరియడ్ సెవెంత్ పీరియడ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇక్కడ లాంథనము, ఇక్కడ యాక్టీనియము, దీని తర్వాత వచ్చేటివి ఇక్కడ మనకి ఏంటి అంటే ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ ముందు డి బ్లాక్ నేర్చుకోండి. డి బ్లాక్లో స్కాండియము, టైటానియము, వెనీడియము, క్రోమియం, మ్యాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్ ఇవి అటామిక్ నెంబర్ వచ్చేసి పరమాణు సంఖ్య అనేది జనరల్గా 21 నుండి వెళ్ళి 30 వరకు ఉండడం జరుగుతుంది. దీని యొక్క జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ NS2 N-1 D1 to 10 ఒకటి మీకోసం రాస్తాను చూడండి. స్కాండియం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం మీకోసం రాస్తాను 21. జనరల్ ఎలక్ట్రానిక్ విన్యాసం 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d1 చూడండి 2 4 10 12 18 20 21 స్కాండియం 21 కదా. చూడండి జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ నేను ఏమన్నాను NS2 N-1 D1 to 10 అని అన్నాను కదా. సో ఇక్కడ NS2 అంటే 4s2 4 - 1 is 3 3 1 to 10 అంటే ఇక్కడ 1 నుండి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇది స్టార్టింగ్ ఎలిమెంట్ కాబట్టి 1. సో NS2 N-1 D1 to 10 అనేది కరెక్ట్. ఇది జనరల్ సాధారణ ఎలక్ట్రానిక్ విన్యాసం. స్కాండియం వచ్చేసి ఏంటి 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d1. ఇప్పుడు ఏమవుతుంది 4s2 3d1 అవుతుంది. అక్కడే 4s2 3d2 4s2 3d3 4s2 3d4 4s2 3d5 4s2 3d6 4s2 3d7 4s2 3d8 4s2 3d9 4s2 3d10. ఓకే, ఇది జనరల్గా ఉండాల్సిన కాన్ఫిగరేషన్. మీరు 10th నేర్చుకునే ఉంటాడు. క్రోమియంది 4s2 3d4 అయినప్పటికీ అది 4s1 3d5గా మారుతుంది. ఎందుకు అంటే సగం నిండిన ఆర్బిటాలు ఎక్కువ శక్తిని కలిగి ఉంటుంది కాబట్టి అది ఎప్పుడు కూడా సగం నిండిన ఆర్బిటాల్ లాగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ కాపర్ది కూడా అంతే 4s2 3d9 కానీ అది ఎప్పుడు 4s1 3d10గా ఉండడం జరుగుతుంది. ఎందుకంటే సగం నిండిన ఆర్బిటాలు ఎక్కువ శక్తిని కలిగి ఉంటుంది కాబట్టి అది అలా ఉండడం జరుగుతుంది. అలాగే ఇట్రియం, జర్కోనియం, నియోబియం, మాలిబ్డినం, టెక్నీషియం, రూథియం, రోడియం, పెలాడియం, సిల్వర్, కాడ్మియం. ఇక్కడ వచ్చేసి నియోబియం, మాలిబ్డినం దగ్గర అలాగే సేమ్ ఉంటుంది. సిల్వర్ దగ్గర అలాగే సేమ్ ఉండడం జరుగుతుంది. ఇది డి బ్లాక్ సంబంధించింది. డి బ్లాక్లో అన్ని మూలకాలే ఉంటాయి మరియు డి బ్లాక్లో అన్ని లోహాలే ఉంటాయి. డి బ్లాక్లో ఉన్న మూలకాలు ఏవైతే లోహాలు అయినాయో ఆ లోహాలు ఎక్కువగా ఉత్ప్రేరకంగా పనిచేస్తున్నాయి. ఉత్ప్రేరకం అంటే ఏంటి? చర్యలో పాల్గొనకుండా చర్యా వేగాన్ని పెంచే వాటిని మనం ఉత్ప్రేరకాలు అంటాము. ఎక్కువగా ఈ డి బ్లాక్లో ఉన్న మూలకాలు మొత్తం మనకు క్యాటలిస్ట్ అంటే ఉత్ప్రేరకాలుగా ఉపయోగపడతాయి. ఉత్ప్రేరకాలుగా వీటిని ఉపయోగించడం జరుగుతుంది. ఇదివరకు ఇది కూడా డి బ్లాక్ సంబంధించినవే కానీ ఇందులో మనకు లాంథనైడ్స్ మరియు యాక్టినైడ్స్ రావడం జరుగుతుంది. లాంథనైడ్స్ ఇక్కడివి ఎఫ్ బ్లాక్ ఎంట్రన్స్ కాబట్టి వాటిని మనము ఆతన పట్టికలో కింద చేర్చడం జరిగింది. అవి సీరియం, ప్రసిడోనియం, నియోడియం, ప్రాంతియం, సెమేరియం, యూరోపియం, గెడలోనియం, టెర్బియం, డిస్క్రోషియం, హాల్మియం, ఇర్బియం, టాల్మియం, ఇటర్బియం, లుటీషియం. ఇక్కడ నుండి ఇక్కడ వరకు. నెక్స్ట్ థోరియం, ప్రాంతియం, యూరోపియం, నెప్ట్యూనియం, డిస్క్రోషియం, అంబ్లేషియం, కిమీరియం, బెర్క్లీనియం, కాలిఫోర్నియం, ఐన్స్టీనియం, ఫెర్మియం, మెడలోనియం, నొబీలియం, లారెన్షియం. థోరియం టు లారెన్షియం. సో ఇవన్నీ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. ఇవి ఇక్కడనే ఉండే ఈ పీరియడ్కి సంబంధించినవే. జస్ట్ మన కన్వీనియన్స్ కోసం మాత్రమే ఎఫ్ బ్లాక్గా కింద మార్చడం జరిగింది. మనము పీరియాడిక్ టేబుల్లో పెద్ద పీరియడ్ ఏది అని అన్నప్పుడు ఏదని చెప్పడం జరుగుతుంది? 6th పీరియడ్ అని చెప్పడం జరుగుతుంది. 6th పీరియడ్ 7th పీరియడ్ 2 కదా అని అడగచ్చు. ఎందుకంటే 7th పీరియడ్లో 2 మూలకాలు ఇంకా కనిపెట్టవలసినవి ఉన్నాయి. ఈ మూలకాలను కనిపెట్టలేదు. ఏవి? యాక్టినైన్లో ఉన్నవి మూలకాలను కనిపెట్టలేదు. అందుకని అవి ఇంకా
కనిపెట్టాల్సినవి ఉన్నాయి కాబట్టి మనం ఏమంటున్నాం 6th పీరియడ్ పెద్ద పీరియడ్గా ఉంటుంది, 7th పీరియడ్ కాదు, చిన్న పీరియడ్ ఏ ఉంటుంది, ఫస్ట్ ఏ గ్రూప్ మూలకం. ఫస్ట్ పీరియడ్ చిన్న పీరియడ్, ఎందుకంటే అక్కడ రెండు మూలకాలు ఉన్నాయి కాబట్టి. ఓకే, నా జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏ బ్లాక్ NS2 N-1 D 1 to 10 N-2 F 1 to 14. ఎందుకు ఇలా -1 N-2 వచ్చింది? ఎందుకంటే ఎక్కడైతే ఎస్ బ్లాక్ స్టార్ట్ అవుతుందో ఆ ఒకటి తక్కువ దగ్గర మాత్రమే మనకు డి బ్లాక్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇది న్యూక్లియస్ కేంద్రకం ఉంది కదా, ఇందులో ఎస్ మాత్రమే ఉంటుంది ఫస్ట్లో. తర్వాత ఏముంటుంది? S, P ఉంటుంది. తర్వాత థర్డ్లో SPD ఉంటుంది. ఫోర్త్లో ఏమొస్తుంది? SPDF. 4th ఆర్బిట్ దగ్గర మాత్రమే మనకు F ఆర్బిటల్ రావడం జరుగుతుంది. ఇక్కడ వరకు మనకు SPD అంటే Fలోకి ఎలక్ట్రాన్ రావాలంటే ఇవి నిండిన తర్వాత ఇక్కడికి వస్తుంది, వచ్చిన తర్వాత మన ఇందులోకి వెళ్ళడం జరుగుతుంది. అందుకని మనకి జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో ఒకటి తక్కువగా ఉండడం జరుగుతుంది, D, 2 తక్కువ ఉండడం జరుగుతుంది, F. N-1 D 1 to 10 N-2 F 1 to 14. ఇది జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏ ప్లాన్. ఓకే, ఇదమ్మా మన పీరియాడిక్ టేబుల్ ఆవర్తన పట్టిక, మూలకాల వర్గీకరణ చేయడం, ఆవర్తన పట్టికను విభజించడం. మీరు రాయాల్సింది ఎస్ బ్లాకు, పి బ్లాకు, ఈ గ్రూపులు రాయాలి, అండ్ డి బ్లాక్ ఇది రాయాలి. అంటే ఎలిమెంట్స్ అన్ని రాయాల్సిన అవసరం లేదు. ఇది డి బ్లాక్ యొక్క జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇదని రాయాలి. ఇవి ఎక్కువగా లోహాలు ఉంటాయి. లోహాలు ఎక్కువగా మనము ఉత్ప్రేరకాలుగా ఉపయోగించడం జరుగుతుంది డి బ్లాక్లోని. నెక్స్ట్ ఎఫ్ బ్లాక్ కూడా అంతే, లోహాలే. ఇవి కూడా ఉత్ప్రేరకాలని ఉపయోగిస్తాము. ఉత్ప్రేరకాలకు తోడుగా ఉండే ప్రవర్ధకాలుగా కూడా ఎఫ్ బ్లాక్లో ఉపయోగించడం జరుగుతుంది. ఇది జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఏ బ్లాక్ N-1 D 1 to 10 N-2 F 1 to 14 NS2 అనేది అప్పుడప్పుడు ఫిలప్ అయి ఉంటుంది, అప్పుడప్పుడు ఫిలప్ కాకుండా ఉంటుంది. అకార్డింగ్ టు ద ఎలిమెంట్స్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పైన ఆధారపడి ఉండడం జరుగుతుంది. ఇది బోరాన్ ఫ్యామిలీ, ఇది కార్బన్ ఫ్యామిలీ, ఇది నైట్రోజన్ ఫ్యామిలీ, ఇది ఆక్సిజన్ ఫ్యామిలీ, ఇది ఫ్లోరిన్ ఫ్యామిలీ, ఇది నియాన్ ఫ్యామిలీ, ఇది హైడ్రోజన్ ఫ్యామిలీ. ఇది మన 8 మార్క్స్ క్వశ్చన్. ఇప్పుడు మన మూలకాల వర్గీకరణం చేసినప్పుడు హైడ్రోజను మరియు హీలియం ఇవి రెండిటి యొక్క ప్లేస్ అనేది ఖచ్చితంగా నిర్ణయించలేదు అని ఒక మాట మాట్లాడాను. మరియు అవి వాటి రెండిటి ప్లేస్ వేరే విధంగా ఉంది అన్నిటితో పోల్చినట్టయితే అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ హైడ్రోజన్ వచ్చేసి దాని యొక్క పరమాణు సంఖ్య 1, ఎలక్ట్రానిక్ విన్యాసం 1s1. 1s1 అనేది NS1కి సమానంగా ఉంది కాబట్టి దీన్ని క్షార మృత్తికాలోహాలలో చేర్చారు. క్షార మృత్తికాలోహాలలో పైన చేర్చడం జరిగింది. అదేవిధంగా లాస్ట్ హాలోజన్స్ లేదా ఫ్లోరిన్ ఫ్యామిలీ చూసినట్టయితే ఫ్లోరిన్లో ఏంటి? ఫ్లోరిన్ యొక్క ఎలక్ట్రానిక్ విన్యాసము 1s2 2s2 2p5 కానీ ఇక్కడ ఎలాగైతే ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేస్తే NS2 వచ్చి స్థిరత్వాన్ని పొందుతుందో అలాగే 1s2 2s2 2p6 ఇక్కడ కూడా ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేసినప్పుడు అది స్థిరత్వాన్ని పొందడం జరుగుతుంది. ఇలా స్థిరత్వాన్ని పొందుతుంది కాబట్టి ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకొని మేబీ హాలోజన్స్తో హైడ్రోజన్ ఉండవచ్చు అని ఒక చిన్న ఆలోచన చేయడం జరిగింది. కానీ ఇది పి బ్లాక్లో ఉన్న పరమాణు, ఇదేమో ఎస్ బ్లాక్లో ఉన్న పరమాణు కాబట్టి ఎస్కి పికి కలవదు, ఎస్ బ్లాక్లోనే దీన్ని ఉంచాలి అని చెప్పి మళ్ళీ క్షారమృత్తికా లోహాలలో పెట్టడం జరిగింది. ఇంకొకటి ఏంటి? ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ప్రకారం ఇది. ఇంకొకటి అయితే ఇది ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేసుకుంటే 1s 0గా ఉండడం జరుగుతుంది. ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేసుకునేది 1s 0గా ఉంటే దాన్ని అస్థిరమంగా ఉండడం. సో అలా ఉండలేదు, అస్థిరమైనది అయిపోతుంది. కాబట్టి అది ఎప్పుడు ఏం చేస్తుంది? ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకోవడానికే ప్రయత్నిస్తుంది.
ఒక ఎలక్ట్రాన్ రావాలనే ఆలోచిస్తుంది, ఇవ్వడానికి ఆలోచించదు, దాన్ని తీసుకోవాలనే ఉంటుంది, తీసుకోవాలని ఉండడం జరుగుతుంది. దేనికి? హైడ్రోజన్కి. సో ఇలా తీసుకోవాలనే నేచర్ దేనికి సంబంధించింది? మళ్ళీ హాలోజన్కి సంబంధించింది. క్షారముద్దిక లోహాలలో మ్యాక్సిమం లిథియం దగ్గర నుంచి వెళ్ళి ఫ్రాన్షియం వరకు ఒక ఎలక్ట్రాన్ కోల్పోతుంది, మైనస్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఒక ఎలక్ట్రాన్ కోల్పోయేది ఎప్పుడు? లిథియం ప్లస్ కానీ, అంటే పాజిటివ్ అయాన్గానే మారుతున్నాయి, క్యాటయాన్గానే మారుతున్నాయి. ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలన్నీ క్యాటయాన్గానే మారుతుంది, కానీ హైడ్రోజన్ ఒకటి మాత్రమే యానయాన్గా ఎక్కువ సుముఖంగా ఉంది. అఫ్కోర్స్ ఇది క్యాటయాన్గా మారుతుంది, ఫ్రీ రాడికల్గా మారుతుంది, యానయాన్గా కూడా మారుతుంది. కానీ యానయాన్ నేచర్ వీటేమిటికి లేదు. కానీ పీ బ్లాక్తో పాటుగా హైడ్రోజన్కి యానయాన్ నేచర్ వచ్చింది కాబట్టి హాలోజన్తో ఇది సమానంగా ఉంది అని చెప్పడం జరిగింది. ఇది హైడ్రోజన్ యొక్క ఒక చిన్న ఇంపార్టెంట్ అమ్మ. మళ్ళీ మనం హైడ్రోజన్ దాని సమ్మేళనాల లెసన్లో చదువుకుంటాము. జస్ట్ ఇక్కడ మాత్రం మీకు దాని యొక్క పర్టికులర్ ప్లేస్ గురించి, అందుకే అది పైనకి వెళ్ళిపోయింది, పైనగా రాయడం జరిగింది. ఇది హైడ్రోజన్. ఇక హీలియము యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం ఏమైనా రాస్తాం? 1s2 అంతేనా? 1s2 రెండే కదా దాంట్లో ఉన్నవి, హీలియంలో ఉన్న రెండే ఎలక్ట్రాన్లు 1s2 అని రాయడం జరుగుతుంది. ఇప్పుడు 1s2 అంటే ఫుల్ఫిల్ కదా, ఎస్ బ్లాక్ కేంద్రకము, ఒక ఎస్ ఆర్బిట్ ఉంటే ఇది ఎన్ని ఎలక్ట్రాన్లు కలిగి ఉండొచ్చు? 2 ఎలక్ట్రాన్లు. ఎక్కడైనా కూడా ఎస్ ఆర్బిటాల్ అనేది 2 ఎలక్ట్రాన్లు. ఇది కంప్లీట్గా ఉంది. దీనిపైన చర్చ ఏంటి అంటే, ఇది ఏమన్నాం? ఈ బ్లాక్ పి బ్లాక్ అన్నాం. మరి ఇదేంటి? ఎస్ బ్లాక్ ఎవరు? ఎస్ బ్లాక్లో తీసుకొచ్చి పీ బ్లాక్లో ఎందుకు చేర్చారు? చేర్చకూడదు కదా. పీ బ్లాక్ సంబంధించిన దానిలో పీ బ్లాక్ చేర్చారు, ఎస్ బ్లాక్ ఎందుకు చేర్చారు? దాన్ని సెకండ్ ఏ గ్రూప్ మూలకాలతో చేర్చవచ్చు కదా. ఇక్కడ హీలియం పెట్టవచ్చు కదా, బెరీలియం పెట్టవచ్చు కదా. అంటే చూడండి, ఇప్పుడు హీలియంది 1s2 అంటే ఒకటే కక్ష ఉంది, 2వ ఆర్బిట్ ఇంకా ఎంటర్ కూడా కాలేదు. అదే బెరీలియం చూస్తే 4 1s2 2s2 సెకండ్ ఆర్బిట్ ఎంటర్ అయింది. ఇక్కడ ఏముంటుంది? 2p కూడా ఉంటుంది. అదే ఇక్కడ ఉందా? లేదు కదా, ఇక్కడ లేదు, ఇక్కడ మాత్రం ఉంది. అందుకని సెకండ్ ఏ గ్రూప్ మూలకాలలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్స్కి పి ఆర్బిటాల్ అనేది ఉండడం జరుగుతుంది. కానీ హీలియంకి లేదు. ఇక్కడ 2p వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 3s వచ్చి 3p 3d కూడా ఉంటుంది ఇందులో ఉన్నమాట. కానీ ఒక్క ఎస్ తోటి ఇక్కడ లేదు. అదే మనం హైడ్రోజన్కి పెట్టాం, కానీ అక్కడ ఏంటి? లిథియంకి కూడా 1s2 2s1 ఉంటుంది, ఒక ఎలక్ట్రాన్ ఉండడం జరుగుతుంది. దానికి వేరే ప్లేస్ అనేది లేదు కాబట్టి వాటితో పెట్టాను. కానీ దీనికి ఇక్కడ ప్లేస్ ఉంది. ఎందుకు అంటే జడ మూలకాలలో కంప్లీట్గా నిండినవి ఉంటాయి, పూర్తిగా నిండిన ఆర్బిటాలు ఉండడం జరుగుతుంది. మనము ఈ బ్లాక్లో పెట్టాము, కానీ అది పూర్తిగా నిండిన ఆర్బిటాలు ఉండే గ్రూప్ కాబట్టి హీలియాన్ని పెట్టుకోవడం జరిగింది. ఇది పూర్తిగా నిండింది. కాకపోతే జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్కి దానికి భేదపరుస్తుంది. ఇది NS2 ఒకటే ఎక్సెప్షన్, NS2గా మాత్రమే ఉండడం జరుగుతుంది. ఇది హీలియం.